దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే రాబోయే ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం ఆయన సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో నేడు రోహిత్ శర్మ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ అంటే ఎన్సీఏలో ఫిట్నెస్ టెస్ట్ హాజరు కాబోతున్నాడు. ఇప్పటి వరకు ఆటగాళ్ళు ఎదుర్కొన్న ప్రధాన పరీక్ష యువ టెస్ట్ మాత్రమే ఉండదు. అయితే తాజాగా కొత్తగా ప్రవేశపెట్టిన బ్రోంకో టెస్ట్ కూడా తప్పనిసరి అయింది. రోహిత్ ఈ రెండు పరీక్షలను పాల్గొనాల్సి ఉంది. ఈ టెస్టుల ద్వారా ఆటగాళ్ల స్టామినా, ఫిట్నెస్ స్థాయిని అంచనా వేస్తారు. ముఖ్యంగా బ్రోంకో టెస్ట్ చాలా కఠినమైనది. ఇందులో ఆటగాడు 20, 40, 60 మీటర్ల దూరాల్లో వరుసగా సెటిల్ రన్స్ చేయాలి. దీన్ని 5 సార్లు 6 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఈ పరీక్ష ద్వారా ఆటగాడు ఎంత స్టామినా కలిగి ఉన్నాడో స్పష్టంగా తెలుస్తుంది. ఇటీవల రోహిత్ శర్మ టీ20 టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఆయన కేవలం వన్డే ఫార్మాట్ పైన దృష్టి పెట్టాడు. అందుకే ఆయన ఫిట్నెస్ పై మరింత శ్రద్ధ పెరిగింది. గాయాల కారణంగా కొన్ని మ్యాచ్లు మిస్ అయినా రోహిత్ ఫిట్గా ఉన్నాడా లేడా అనేది ఇప్పుడు అభిమానులు, సెలక్షన్ కమిటీ ఇద్దరు ఆసక్తిగా గమనిస్తున్న అంశం. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్లో రోహిత్ ఆడాలంటే ఈ ఫిట్నెస్ టెస్ట్లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఆయన ఎప్పుడు ఫిట్నెస్ టెస్ట్కు హాజరవుతాడన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నారని సమాచారం. అయితే ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టారని తెలుస్తుంది. కానీ బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే అభిమానులు కోహ్లీ పరిస్థితి గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద రోహిత్ శర్మ నేడు ఎన్సీఏలో జరగబోయే ఫిట్నెస్ టెస్ట్లో ఉత్తీర్ణత సాధిస్తాడా లేదా అనేది ప్రస్తుతం ప్రధాన చర్చాంశంగా మారింది. అభిమానులు ఆయన త్వరగా ఫిట్గా మారి ఆస్ట్రేలియా సిరీస్లో జట్టుకు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో విరాట్ కోహ్లీపై కూడా స్పష్టత రావాలని ఎదురుచూస్తున్నారు. ఈ ఫిట్నెస్ టెస్టుల ఫలితాల ఆధారంగానే ఆస్ట్రేలియా సిరీస్ కోసం టీమిండియా జట్టు రూపుదిద్దుకోనుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.